యేసయ్యా మమ్మును దీవించుము యేసయ్యా, దీవించుము యేసయ్యా మమ్మును దీవించుము యేసయ్యా. నీవు దీవిస్తే అది ఎన్నటికీ దీవెన యేసయ్యా, నీవు దీవిస్తే అది ఎన్నటికీ దీవెన యేసయ్యా. నీవు దీవిస్తే అది ఎవ్వరును మార్చలేరయ్యా, నీవు దీవిస్తే అది ఎవ్వరును మార్చలేరయ్యా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం హెవెన్ పాల్ పుట్టినరోజు. నా మనమడైనటువంటి హెవెన్ పాల్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మా తల్లిదండ్రులతో చేసినటువంటి వాగ్దానాలు, మాతో చేసినటువంటి దేవుడు చేసిన వాగ్దానాలను బట్టి మేము మా పిల్లలు బహుగా దీవించబడ్డాం. దేవుడు బహుగా ఆశీర్వదించాడు. మా పెద్ద కుమార్తె అయినటువంటి సుమోనిని, అలాగనే తన యజమాని నందిగం మహేష్ బాబు అల్లుడు గారు, వారిని వారి కుటుంబాన్ని దేవుడు బహుగా హెచ్చించను, ఆశీర్వదించారు. అలాగనే రెండవ కుమార్తె అయినటువంటి షునేమి, తన యజమాని సేలం రాకేష్, దేవుడు వారిరువురిని కూడా బహుగా ఆశీర్వదించారు. అలాగనే మూడవ కుమార్తె అయినటువంటి ఆక్స, దేవుడు ఆ బిడ్డను కూడా దీవించారు. చదువులో దేవుడు తోడుగా ఉన్నారు. అందును బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగనే ముగ్గురు ఆడపిల్లల తర్వాత బాబు దేవపాల్ వాగ్దాన పుత్రుడు. ఈ మధ్యకాలంలోనే దేవపాల్ యొక్క వివాహాన్ని దేవుడు ఘనముగా జరిగించారు, దేవునికి మహిమకరంగా. మా కోడల గారి పేరు అతస. ఈ రీతిగా దేవుడు మమ్మలను, మా కుటుంబాన్ని అనగా మా పిల్లలను బహుగా ఆశీర్వదించారు. ఈ దినం ఈ ప్రత్యేకమైనటువంటి కూడికలో రెండవ కుమార్తె అయినటువంటి షునేమి, అలాగనే రాకేష్, వారిరువురిని ప్రేమించి ఒక పాప బాబు దేవుడు అనుగ్రహించారు. ఈ దినం
వారి కుమారుడైనటువంటి హెవెన్ పాల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చినటువంటి బహుమానాన్ని దేవుని కొరకే పెంచాలి. మేమందరము మా తల్లిదండ్రులకు 7 సంతానం. నేను చిన్నవాడిని. 3 అన్నలున్నారు, 1 అక్క, 2 చెల్లెళ్ళు. 7 దేవుని సన్నిధానములో తల్లిదండ్రులు పెంచారు. దాని ద్వారా మేము బహుగా ఆశీర్వదించబడ్డాం. లోక పరిస్థితులు ఏమీ తెలియవు. చిన్నప్పటి నుంచి మేమందరం దేవుని పరిచర్యలోనే ఉన్నాం. ఒక్కరితో ప్రారంభించబడినటువంటి ఈ పరిచర్య శాఖోపశాఖలుగా ఈ దినం గమనించగలిగితే 2 తెలుగు రాష్ట్రాల్లో దేవుని పరిచర్య జరుగుతుంది. అలాగనే ఈస్ట్ వెస్ట్ అనేక ప్రాంతాల్లో దేవుని పరిచర్య గంభీరంగా జరుగుతూ ఉన్నది. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి సంతానాన్ని దేవుని కొరకే పెంచడం ద్వారా దేవుడు మనలను, మన పిల్లలను, మన పిల్లల పిల్లలను బహుగా ఆశీర్వదిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో నుండి భక్తుడైనటువంటి దావీదు మహారాజు గారు రాసినటువంటి కీర్తన గ్రంథము 128వ అధ్యాయం మొదటి నుంచి మరికొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ధన్యులు అనగా అదృష్టవంతులు. ఈ లేఖనాన్ని మనం గమనించగలిగితే భయభక్తులు కలిగి దేవుని మార్గాన్ని ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో వారందరూ ఈ రీతిగా ఆశీర్వదించబడతారు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగున ఆశీర్వదించబడును. చక్కని లేఖన భాగం. దేవుని మాట వినటం ద్వారా, దేవుని మార్గాన్ని మనం అనుసరించటం ద్వారా ఈ రీతిగా మనము ఆశీర్వదించబడతాం. మా తల్లిదండ్రుల గురించి చెప్పాలంటే దేవుని మాట వినటం ద్వారా 5 తరాలు వారు చూసినట్లుగా వారి పిల్లలు ప్రభువులోనే ఆనందిస్తున్నట్లుగా మీరందరూ చూస్తున్నారు. తెలిసినటువంటి అనుభవాలే. 4 తరాలు చూశారు వారు. 2-3 తరాలు కాదు, 4 తరాలు. వారి పిల్లలను చూశారు. అంటే దేవుడు వారి ఆయుష్కాలాన్ని ఆ రీతిగా పెంచారు. దేవుని మాట వినటం ద్వారా మన ఆయుష్కాలం పొడిగించబడుతుంది. నేను చిన్నవాడిని. చిన్నప్పటి నుంచి దేవుని సేవలో ఉండటం ద్వారా, దేవుని మాట వినటం ద్వారా దేవుడు ఈ రీతిగా నన్ను ఆశీర్వదించాడు, హెచ్చించాడు. నేను చెప్పే సత్యం, దేవుని సన్నిధానంలో మన పిల్లలను పెంచటం ద్వారా గొప్ప లాభం. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఒక చక్కని పాఠాన్ని మనకు నేర్పిస్తున్నారు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నడవవలసిన మార్గాన్ని బోధించాలి. ఎవరికి? మన పిల్లలకి.
తినుటయు నేర్పిస్తూ ఉన్నాం, త్రాగుటయు నేర్పిస్తూ ఉన్నాం, దినచర్య మాటలు నేర్పిస్తూ ఉన్నాం. మరి ఏమి నేర్పించటం లేదు? త్రోవలో అది నడుచుట నేర్పించం. లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమునై ఉన్నాను. అది దేవునిని ప్రేమించటం మన పిల్లలకు నేర్పించాలి. దేవునిని గౌరవించటం మన పిల్లలకు నేర్పించాలి. దేవునిని మర్యాదించటం మన పిల్లలకు నేర్పించాలి. పాటలు పాడటం, ప్రార్థన చేసుకుంటాం, కానుక ఇవ్వటం, అలాగనే ఆత్మీయంగా దేవుని సన్నిధానంలో మన పిల్లలు అలాగనే ఎదుగుట, దైవజనులకు వందనాలు చెప్పటం, ఈ రీతిగా మనం మన పిల్లలను పెంచుకునేట ద్వారా గొప్ప లాభం. మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అలా ఉండటం ద్వారా మేము ఈ రీతిగా ఆశీర్వదించబడ్డాం. నడవవలసినటువంటి మార్గాన్ని మనం బోధించాలి. లేఖనాలన్నీ మనం గమనించగలిగితే, ఆ మార్గాన్ని అనుసరించగలిగితే, మనం నడిపించగలిగితే మన పిల్లలకి మంచి భవిష్యత్. ఒకసారి మనం కీర్తన గ్రంథాన్ని గమనించగలిగితే 144వ అధ్యాయము 12వ వచనములో ఈ రీతిగా దేవుడు దావీదు గారి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, మా కుమారులు తన యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె నుందురు, మా కుమార్తెలు నగురునకై చెక్కిన మూల కంబముల వలె నుందురు. చూడండి, పిల్లల్ని దేవుని సన్నిధానములో దైవభక్తిలో మనం పెంచగలిగితే మన కుమారులు ఎలా ఉంటారంట? యవన కాలమందు ఎదిగేటి మొక్కల వలె. దావీదు గారు అనేకమైనటువంటి అనుభవాలు మనకు నేర్పిస్తున్నారు. మనం కొంచెం నిర్గమకాండాన్ని కూడా ధ్యానం చేసినట్లయితే, నిర్గమకాండం 2వ అధ్యాయాన్ని మీరు గమనించగలిగితే, అమ్రాము ఎకేబేదు వారిరువురికి దేవుడు చక్కని సంతానాన్ని ఇచ్చారు. మనందరికీ తెలిసినటువంటి అనుభవాలే. దేవుడు వారిరువురిని ప్రేమించి మోషే గారిని, అలాగనే మిరియామును, తర్వాత అహరోనును దేవుడు వారికి ఇచ్చినట్లుగా మనం లేఖనంలో చూస్తున్నాం. ఈ పాఠం ద్వారా మనం 3 అనుభవాలు నేర్చుకోవచ్చు. వారిరువురు దేవుని సన్నిధానంలో పెంచటం ద్వారా మోషే గారు ఇశ్రాయేలీలకు నాయకుడు. దేవుడు ఆ రీతిగా హెచ్చించాడు. తన ప్రజలను నడిపించడానికి మోషే గారిని ఆ రీతిగా వాడుకున్నాడు, నాయకుడిగా, ఇశ్రాయేలీలకు నాయకుడు. అలాగునే అహరోనును మనం గమనించగలిగితే యాజకుడు, యాజక ధర్మం, యాజకత్వం. అలాగున్న ప్రభువుని స్తుతించడానికి దేవుడు మరి అహరోనును వాడుకున్నట్లుగా, మరలా మనం మిరియామును కూడా గమనించగలిగితే ప్రవక్తిని, ప్రవచన వరము కలిగినటువంటి అనుభవం. ఈ 3 అనుభవాలు మన పిల్లలు కలిగి ఉండాలి. నాయకునికి ఉండవలసినటువంటి లక్షణాలు కలిగి ఉండాలి మన పిల్లలు. అంతేకాదు యాజకునికి ఉండవలసినటువంటి లక్షణాలు మన పిల్లలకు ఉండాలి, అనుభవం. అంతేకాదు మిరియాం ప్రవక్తని, ప్రవచనావరము కలిగి ఉండాలి మన పిల్లలు. ఈ రీతిగా దేవుని సన్నిధానములో ఎదగటం ద్వారా మనకి, మన కుటుంబానికి, మన పిల్లలకు, మన పిల్లల పిల్లలకు ఆశీర్వాదం. దాని నుండి తొలగిపోరు. ఎక్కడున్నా, ఏ ప్రాంతాల్లో ఉన్నా, దేశ విదేశాల్లో ఉన్నా కూడా మన పిల్లలకి దేవుని కాపుదల, దేవుని భద్రత ఉంటుందని ఒక దైవజనుడిగా వెల్లడి చేస్తూ దేవుని మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన స్వామి, ఈ పాదాలకు వందనాలు. విత్తబడిన మాటలు మా హృదయాల్లో ఫలింపచేయండి. అలాగనే హెవెన్ పాల్ యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ
ప్రభువా, నీ సన్నిధానములో నీ దాసునుగా, నీ ప్రతినిధిగా దీవిస్తూ ఉన్నాను. అలాగనే రాకేష్, షునేమి వారిరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి సంతానాన్ని దీవించు, ఆశీర్వదించు. మా పిల్లలందరినీ అంచెలంచెలుగా మీరు ఈ రీతిగా హెచ్చించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.